హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. రే విహరి, కడుపుతో ఉన్న వాళ్ళని అలా బాధ పెట్టకూడదురా అని అంబిక చెప్తూ ఉంటుంది. బాధపడకు సహస్ర, ఇంకొకసారి నట్టింట్లో నా కూతురి కంట తడి పెట్టించారనుకో, ఎవరినైనా వదిలిపెట్టను అని పద్మాక్షి అందరికీ కలిపి వార్నింగ్ ఇస్తుంది. సహస్ర, పదవే, రెస్ట్ తీసుకుందు అని పద్మాక్షి సహస్రను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అంబిక కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మా లక్ష్మి, నన్ను క్షమించు అని యమున లక్ష్మి చేతులు పట్టుకొని క్షమాపణ అడుగుతూ ఉంటుంది. యమునమ్మ, మీరు నన్ను క్షమాపణ అడుగుతున్నారేంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నా కొడుకు విహారి, నువ్వు తన భార్యవని చెప్పుంటే గనక ఈరోజు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా. ఆవిడ తన తమ్ముడికి రెండో భార్యగా నిన్ను అడుగుతుంది. చిచి, అలా అడుగుతుంటే అప్పుడే ఆవిడ చంప మీద లాగిపెట్టి ఒక్కటివ్వాలనుంది. కానీ పద్మాక్షి అంబికలు ఉన్నారనే ఆగిపోయాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. దారిని పోయే కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి వదిన, అవి పట్టించుకుంటే ఎలా అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. లక్ష్మి ఈ ఇంటి కోడలు, విహారికి భార్య అని చెప్పకుండా ఎన్ని రోజులైనా దాచిపెడతాము. ఇలానే దాచిపెడితే లక్ష్మికి ఇలాంటి అవమానాలు తప్పవు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. నాకు కాస్త సమయం ఇవ్వమ్మా, లక్ష్మి నా భార్యని, ఈ ఇంటికి కోడలని అందరికీ తెలియజేస్తాను అని విహారి చెప్తూ ఉంటాడు. ఇంకెంత సమయం కావాలరా? నీ వల్ల పాపం అడుగడుగున లక్ష్మి అవమానాలు పడుతుంది. ఇంట్లో ఒక్కరైనా లక్ష్మితో మంచిగా మాట్లాడతారా? లక్ష్మిని ప్రేమగా పలకరిస్తారా? ఎటు చూసినా కూడా అవమానాలే. ఎందుకురా? లక్ష్మికి ఇలాంటి అవమానాలు ఎందుకు? నీ చేత తాళి కట్టించుకున్నందుక అని యమున అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి నేను చేసిన పనికి నన్ను క్షమించు. ఈసారి ఖచ్చితంగా లక్ష్మి నా భార్యని అందరి సమక్షంలో చెప్తాను అని విహారి అంటూ ఉంటాడు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు విహారి, నీకు వారం రోజులు సమయం ఇస్తున్నాను. ఈ వారం రోజుల్లో లక్ష్మి ఈ ఇంటికి కోడలని, నీకు భార్యని చెప్పాలి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. యమునమ్మ, విహారి గారిని ఇబ్బంది పెట్టకండి అని లక్ష్మి అంటూ ఉంటే, నువ్వు ఆగు లక్ష్మి, నువ్వు ఒక వెర్రి బాగులు దానివి. వాడు నీకు ఎంత అన్యాయం చేస్తున్నా కూడా ఆ అన్యాయం గురించి ఆలోచించవు. వాడు బాగుండాలి, నేను బాగుండాలి, ఈ కుటుంబం బాగుండాలని మాత్రమే ఆలోచిస్తూ ఉంటావు అని చెప్పి యమున అంటుంది. నాకు ఇంకంతకంటే ఏం కావాలి యమునమ్మ అని లక్ష్మి అంటుంది. నీ మంచి గురించి ఆలోచించుకో లక్ష్మి, నీ జీవితం గురించి ఆలోచించుకో లక్ష్మి అని చెప్పి యమున అంటుంది. మేము మీ నాన్నకు మాట ఇచ్చాము, ఆ మాటను నిలబెట్టుకోనివ్వు లక్ష్మి అని చెప్పి యమున అంటుంది. అమ్మ, ఇంకెవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వారం రోజులు నువ్వు గడివిచ్చావు కదా, వారం రోజుల్లో ఈ సమస్యకు పరిష్కారం చూసి లక్ష్మి నా భార్య అని చెప్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఏంట్రా అసలు నీకున్న సమస్య అని యమున అడుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి నీకు నేను ఏమీ చెప్పలేవనమ్మా అని విహారి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే లక్ష్మి కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు చేస్తూ ఉంటుంది. అమ్మ లక్ష్మి, లక్ష్మి అని చెప్పి వసుధ యమున ఇద్దరు కూడా లక్ష్మిని పట్టుకుంటారు. లక్ష్మికి ఈరోజు అసలు ఒంట్లో బాగున్నట్టు లేదు. విహారి, లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కు వెళ్ళు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. రా లక్ష్మి వెళ్దాం అని విహారి అంటూ ఉంటే, పర్వాలేదు విహారి గారు, వామిటింగ్ అయింది కదా, అందువల్ల కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి, కాసేపు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఉదయం కూడా కళ్ళు తిరుగుతున్నాయి అన్నావు, ఇప్పుడు వామిటింగ్ చేసుకున్నావు, మళ్ళీ కళ్ళు తిరుగుతున్నాయి అంటున్నావు. రా లక్ష్మి, వెళ్ళి చెక్ చేయించుకుంటే అసలు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది కదా అని విహారి అంటాడు. అవసరం లేదు విహారి గారు అని లక్ష్మి అంటూ ఉంటే, లక్ష్మి నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే అని చెప్పి యమున అంటుంది. ఏంటి యమునమ్మ, చిన్నదానికి పెద్దదానికి ఒట్లేస్తారు అని లక్ష్మి అంటూ ఉంటే, నువ్వు అలా ఒట్టేస్తేనేనైనా నా మాట వింటావని లక్ష్మి అని చెప్పి యమున అంటుంది. సరే యమునమ్మ, ఇప్పుడే వెళ్తాను, పదండి విహారి గారు వెళ్దాం అని లక్ష్మి అంటూ ఉంటుంది. విహారి, దగ్గరుండి లక్ష్మిని చూపించు అని చెప్పి యమున చెప్తూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి విహారి అంటాడు. ఇక విహారి లక్ష్మి ఇద్దరు కలిసి హాస్పిటల్కు బయలుదేరతారు. ఇక మరోవైపు సహస్ర రూమ్లో ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. సహస్ర, ఏం ఆలోచిస్తున్నావే? విహారి గురించి ఆలోచిస్తున్నావా? ఆలోచించకే విహారి, ఆ లక్ష్మి పీడ ఎప్పుడైతే వదులుతుందో అప్పుడే నీ గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు అనవసరంగా నువ్వు ఆ విహారి గురించి, లక్ష్మి గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకే అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. లేదమ్మా, నేను ఇప్పుడు ఆ విషయం గురించి ఆలోచించట్లేదు అని సహస్ర అంటూ ఉంటుంది. మరి ఇంకే విషయం గురించి ఆలోచిస్తున్నావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి ఇందాకలా వామిటింగ్ చేసుకుంది కదమ్మా అని సహస్ర అంటూ ఉంటే, ఏదో డైజెషన్ ప్రాబ్లం అంటుంది కదవే అని పద్మాక్షి అంటూ ఉంటుంది. నాకెందుకో దానికి IVF చేపించాం కదమ్మా, దాని సిమ్టమ్స్ ఇప్పుడు చూపిస్తున్నాయేమో అనిపిస్తుంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఆ విషయం మర్చిపోయాను సహస్ర, అది కూడా నిజమే అయి ఉండొచ్చు అని పద్మాక్షి అంటూ ఉంటే, అంటే ఆ లక్ష్మికి IVF సక్సెస్ అయినట్టేనమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. ఒకసారి వెళ్ళి దాని సిమ్టమ్స్ ఏమిటో తెలుసుకుంటే
అది ప్రెగ్నెంటో కాదో తెలుసుకోవచ్చు అని చెప్పి పద్మాక్షి అంటుంది. పదమ్మ వెళ్ళి అసలు ఆ లక్ష్మికి ఎలా ఉందో కనుక్కుందాము అని చెప్పి సహస్ర అంటుంది. ఇంకా సహస్ర పద్మాక్షి ఇద్దరు కలిసి కిందికి వచ్చి లక్ష్మి లక్ష్మి అని చెప్పి పిలుస్తూ ఉంటారు. లక్ష్మి ఇంట్లో లేదక్క అని వసుధ చెప్తూ ఉంటుంది. ఎక్కడికి చచ్చింది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లక్ష్మికి కళ్ళు తిరుగుతున్నాయంట, వామిటింగ్స్ అవుతున్నాయంట, అందుకే విహారీని హాస్పిటల్కు తీసుకెళ్ళమంటే తీసుకెళ్లాడు అని చెప్పి వసుధ చెప్తూ ఉంటుంది. ఏంటి, ఆ లక్ష్మికి కళ్ళు తిరుగుతున్నాయని వామిటింగ్స్ అవుతున్నాయని విహారీ హాస్పిటల్కు తీసుకెళ్లాడా? అది వెళ్ళలేవదా? పెద్ద కంపెనీలకి సీఈఓగా చేస్తుందిగా, ఆఫ్టర్ ఆల్ హాస్పిటల్కు వెళ్ళలేవదా? దానికి తోడుగా విహారీ వెళ్తాడా? నా కూతురు సహస్ర కడుపుతో ఉందన్న ఏ రోజు కూడా హాస్పిటల్కు తీసుకెళ్లి సహస్రకు ట్రీట్మెంట్ చేయించలేదు. ఈరోజు ఆ లక్ష్మి కోసం అనేసరికి పనిగట్టుకొని వెళ్ళాడా? విహారీ అంతు తేలుస్తాను అని పద్మాక్షి అంటుంది. అక్క అనవసరంగా తొందరపడకు, లక్ష్మి విహారీ కింద పనిచేసే సీఈఓ, తనకి బాగుండకపోతే విహారీ బాధ్యత వహించాలి కదా, అందుకే తీసుకెళ్లాడు అని చెప్పి వసుధ అంటుంది. వసుధ నువ్వు అనవసరంగా ఆ లక్ష్మికి సపోర్ట్ చేయకు అని చెప్పి పద్మాక్షి కోపంగా అంటూ ఉంటుంది. ఇంకా పద్మాక్షి కోపంగా తన రూమ్లోకి వెళ్తూ ఉంటే అమ్మ ఆగు అని సహస్ర అంటుంది. ఏంటే అని పద్మాక్షి అంటూ ఉంటే ఏంటమ్మా, ఆ లక్ష్మికి కళ్ళు కూడా తిరుగుతున్నాయంట, వామిటింగ్స్ అవుతున్నాయంట, ఇప్పుడు హాస్పిటల్కు బావ తీసుకెళ్లాడు. ఆ లక్ష్మి ఒకవేళ ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తే బావకు నిజం తెలిసిపోతుంది కదమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. అవును సహస్ర, నువ్వు చెప్పేది నిజమే, పద ముందు హాస్పిటల్కు వెళ్దాం అని పద్మాక్షి అంటుంది. పద్మాక్షి సహస్ర ఇద్దరు కలిసి కంగారుగా హాస్పిటల్కు బయలుదేరతారు. అక్క సహస్ర ఎందుకు ఇంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు అని అంబిక పైన నుంచి చూసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ లక్ష్మిని తీసుకొని హాస్పిటల్కు వెళ్తూ ఉంటే లక్ష్మి ఇప్పుడు ఎలా ఉంది అని విహారీ అడుగుతూ ఉంటాడు. ప్రతిసారి కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించట్లేదు విహారీ గారు, అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. కోకోనట్ వాటర్ తాగుతావా లక్ష్మి, కొంచెం నీరసం తగ్గుతుంది అని విహారీ అంటూ ఉంటే వద్దు విహారీ గారు, ఏది తినాలన్నా వామిటింగ్ వచ్చేలా ఉంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే డాక్టర్ దగ్గరకు వెళ్తున్నాం కదా, అసలు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది అని విహారీ లక్ష్మిని తీసుకొని కారులో వెళ్తూ ఉంటాడు. విహారీ గారు, యమునమ్మ మీ పైన కోపంగా ఉన్నారని బాధపడకండి, యమునమ్మకు నిజం తెలిసిన రోజు మీ పైన ఉన్న కోపం అంతా పోతుందిలే అని లక్ష్మి అంటూ ఉంటే అసలు నాకు ఫోన్ చేస్తుంది ఎవరు, అసలు వాడు నన్ను ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నా కుటుంబానికి వాడికి ఉన్న సంబంధం ఏంటో అర్థం కావట్లేదు, అమ్మ వాడిని చూసి కళ్ళు తిరిగి పడిపోయింది, అసలు అమ్మను ఆ విషయం అడుగుదామంటే అమ్మ ఎక్కడ ప్యానిక్ అవుతుందోనని భయంగా ఉంది లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. వాడి గురించి అన్ని విషయాలు నేను తెలుసుకుంటాను విహారీ గారు, మీరు అనవసరంగా కంగారు పడకండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి హాస్పిటల్కు వస్తారు. డాక్టర్ గారు ఉన్నారా అని నర్స్ని అడుగుతూ ఉంటే ఉన్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. లక్ష్మి పద వెళ్దాం అని విహారీ అంటాడు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి డాక్టర్ రూమ్లోకి వెళ్తారు. రండి కూర్చోండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. నమస్కారం డాక్టర్ అని విహారీ అంటూ ఉంటాడు. నమస్కారం, ఏంటి ప్రాబ్లం అని డాక్టర్ అడుగుతూ ఉంటే లక్ష్మి చెప్పు అని విహారీ అంటూ ఉంటాడు. కళ్ళు తిరుగుతున్నాయి డాక్టర్ గారు, అంతేకాదు అప్పుడప్పుడు వామిటింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి వామిటింగ్ కూడా అవుతుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఏదైనా స్మెల్ చూసినా కూడా వామిటింగ్ సెన్సేషన్ తెలుస్తుందా అని డాక్టర్ అంటూ ఉంటే అవును డాక్టర్ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా ఏం సిమ్టమ్స్ తెలుస్తున్నాయి అని డాక్టర్ అంటూ ఉంటే వామిటింగ్స్, కళ్ళు తిరగటం, నీరసం మాత్రమే ఉంది డాక్టర్ అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే నేను ఒక టెస్ట్ రాస్తాను, ఆ టెస్ట్ చేయించుకొని రండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్ లక్ష్మికి ఎలాంటి ప్రాబ్లం లేదా అని విహారీ అంటూ ఉంటే టెస్ట్ రిపోర్ట్ రానివ్వండి, ఆ తర్వాత చెప్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. నర్స్ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళి టెస్ట్ చేసుకొని రా అని డాక్టర్ చెప్పడంతో రండి మేడం అని చెప్పి నర్స్ లక్ష్మిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డాక్టర్ నేను బయట వెయిట్ చేస్తాను అని విహారీ అంటూ ఉంటే పేషెంట్స్ లేరు కదా కూర్చోండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు పద్మాక్షి సహస్ర ఇద్దరు కంగారు పడుతూ వస్తూ ఉంటారు. అమ్మ చాలా టెన్షన్గా ఉంది, బావ కంటే మనమే ముందు అసలు రిపోర్ట్లో ఏముందో చూడాలి అని సహస్ర అంటూ ఉంటే వెళ్తున్నాం కదవే అని పద్మాక్షి అంటుంది. ఏమోనమ్మా, బావకు ఆ రిపోర్ట్లో ఏముందో తెలిసిపోతుందేమోనని భయంగా ఉంది, నిజంగా ఆ లక్ష్మి ప్రెగ్నెంట్ అయితే ఇంకేమైనా ఉందా అని సహస్ర కంగారు పడుతూ ఉంటుంది. ఆ లక్ష్మి ప్రెగ్నెంట్ అని బావకు తెలిస్తే లక్ష్మి ప్రెగ్నెంట్ ఎలా అయిందని బావ ఆరా తీస్తాడు, ఐవీఎఫ్ జరిగిందని లక్ష్మి రిపోర్ట్లను బట్టి డాక్టర్ ఎవరైనా బావకు చెప్తే ఐవీఎఫ్ ఎవరు చేపించారని బావ అంతా ఆరా తీస్తాడు, మన గుట్టు బయటపడిపోతుందమ్మా అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటే వస్తే సహస్ర ఎందుకే నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెడుతున్నావు, అనవసరంగా కంగారు పడకే అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఏమోనమ్మా నాకు చాలా భయంగా ఉంది అని సహస్ర చెప్తూ ఉంటుంది.
ఇక మరోవైపు లక్ష్మికి టెస్ట్ చేయడం పూర్తవుతుంది. మీరు ఇక్కడే కూర్చోండి, డాక్టర్ గారు లోపలికి రమ్మన్నప్పుడు వద్దురు అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. సరే అని చెప్పి లక్ష్మి బయట కూర్చొని ఉంటుంది. ఇక నర్సు డాక్టర్ రూమ్లోకి వెళ్ళి డాక్టర్ టెస్ట్ చేయడం అయిపోయింది, రిపోర్ట్స్ కూడా వచ్చాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది. రిపోర్ట్స్ ఇలా ఇచ్చి ఆ అమ్మాయిని లోపలికి రమ్మను అని డాక్టర్ చెప్పడంతో ఇంకా నర్స్ రిపోర్ట్లను డాక్టర్కి ఇస్తుంది. డాక్టర్ రిపోర్ట్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది. ఇంకా ఇంతలో నర్సు లక్ష్మి దగ్గరకు వెళ్ళి మేడం మిమ్మల్ని డాక్టర్ రమ్మంటున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి డాక్టర్ రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా లక్ష్మి చేతిలో ఉన్న స్లిప్ కింద పడిపోతుంది. లక్ష్మి ఆ స్లిప్పును తీసుకొని చేతిలో పట్టుకొని విహారీ గారికి ఫోన్ చేసి బెదిరిస్తున్న అతని అడ్రస్ ఈ స్లిప్లోనే ఉంది, ఈ స్లిప్ తీసుకుని ముందు అర్జెంటుగా ఆ అడ్రస్కు వెళ్ళాలి, అసలు అతను ఎవరన్నది తెలుసుకోవాలి అని లక్ష్మి మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో డాక్టర్ లక్ష్మి రిపోర్ట్ని చెక్ చేస్తుంది. డాక్టర్ లక్ష్మి రిపోర్ట్లో ఏముంది అని విహారీ అంటూ ఉంటాడు. కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు విహారీ గారు, ఆ అమ్మాయి మీకేమవుతుంది అని డాక్టర్ అడుగుతూ ఉంటే తను నా భార్య అని విహారీ చెప్తూ ఉంటాడు. ఓ మీ భార్యనా, కంగ్రాచులేషన్స్ విహారీ గారు, షీ ఈజ్ ప్రెగ్నెంట్ అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. డాక్టర్ మీరేమంటున్నారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. షీ ఈజ్ ప్రెగ్నెంట్, మీరు తండ్రి కాబోతున్నారు అని డాక్టర్ చెప్తూ ఉంటుంది. నిజమా డాక్టర్ అని విహారీ అంటూ ఉంటే రిపోర్ట్లో పాజిటివ్ వచ్చింది, కావాలంటే చూడండి అని డాక్టర్ రిపోర్ట్ని విహారీకి ఇస్తుంది. విహారీ రిపోర్ట్ చూసి సంతోషపడుతూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి రూమ్లోకి వస్తుంది. ఇక విహారీ రిపోర్ట్ చూసి సంతోషంలో మునిగి తేలుతూ ఉంటాడు. విహారీ గారు అది నా రిపోర్టేనా, అందులో ఏముంది అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా లక్ష్మి రూమ్లోకి వెళ్ళటం చూస్తూ ఉంటారు. అమ్మా పద, ఈ రూమ్లోకే ఆ లక్ష్మి వెళ్ళింది, ఆ లక్ష్మికి డాక్టర్ ఏం చెప్తారో చూద్దాము అని సహస్ర అంటూ ఉంటుంది. ఇక పద్మాక్షి సహస్ర ఇద్దరు కూడా చాటుగా ఉండి డాక్టర్ రూమ్లో ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు. ఇంకా విహారీ సంతోషంతో మునిగి తేలుతూ ఉంటాడు. విహారీ గారు మిమ్మల్ని అడిగేది, ఆ రిపోర్ట్ నాదేనా, ఆ రిపోర్ట్లో ఏముంది అని లక్ష్మి అడుగుతూ ఉంటే ఇక విహారీ లక్ష్మిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ ఉంటాడు. ఇదేంటమ్మా బావ లక్ష్మిని ఎత్తుకొని అలా తిప్పుతున్నాడు అని అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏమో నాకేం తెలుసు, నేను కూడా ఇప్పుడే కదా వచ్చింది అని పద్మాక్షి అంటుంది. విహారీ గారు నాకు కళ్ళు తిరుగుతున్నాయి, కిందికి దించండి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇంకా విహారీ లక్ష్మిని కిందికి దించి ఇలా కూర్చో లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నారు, అసలు రిపోర్ట్లో ఏముంది విహారీ గారు అని లక్ష్మి అంటూ ఉంటే లక్ష్మి నేను నాన్నని కాబోతున్నాను, నువ్వు ప్రెగ్నెంట్ అని విహారీ చెప్తూ ఉంటాడు. నిజమా విహారీ గారు మీరు చెప్పేది అని లక్ష్మి అంటూ ఉంటే అవును లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు. కంగ్రాచులేషన్స్ లక్ష్మి, మీరు ప్రెగ్నెంట్, రిపోర్ట్లో మీరు ప్రెగ్నెంట్ అనే వచ్చింది, ఇక నుంచి మంత్లీ హాస్పిటల్కు వచ్చి చెకప్ చేయించుకోండి, టైం టు టైం ఫుడ్ తినండి, మెడిసిన్స్ వేసుకోండి, అప్పుడే వామిటింగ్ సెన్సేషన్ అలాగే కళ్ళు తిరగటం నీరసం అన్నీ కూడా తగ్గిపోతాయి, హెల్దీ బేబీ పుడుతుంది అని డాక్టర్ చెప్తూ ఉంటే నేను దగ్గరుండి చూసుకుంటాను డాక్టర్ అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ గారు నేను నమ్మలేకపోతున్నాను అని లక్ష్మి అంటూ ఉంటే నాకు కూడా ఇది ఒక కలలా అనిపిస్తుంది లక్ష్మి అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇదంతా సహస్ర పద్మాక్షి చాటుగా ఉండి చూస్తూ ఉంటారు. అయిపోయింది, అంతా అయిపోయింది, మనం అనుకున్నట్టుగానే ఆ లక్ష్మి ప్రెగ్నెంట్ అని బావకు తెలిసిపోయింది అని చెప్పి సహస్ర అంటుంది. వస్తే పిచ్చి మొహందానా, అది ప్రెగ్నెంట్ అని విహారీకి తెలిసిందనే ఆలోచిస్తున్నావు, కానీ అది ప్రెగ్నెంట్ అని తెలియగానే విహారీ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ఆ విషయం నీకెందుకు అర్థం కావట్లేదే, అంటే విహారీ లక్ష్మి ఒక్కటయ్యారు, అందుకే ఆ లక్ష్మికి ప్రెగ్నెన్సీ వచ్చిందని విహారీ సంతోషపడుతున్నాడు అని చెప్పి పద్మాక్షి అంటుంది. అవునమ్మా నేను ఈ విషయాన్ని నోటీస్ చేయలేదు, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, అంటే ఆ లక్ష్మి బావతో కలిసిపోయిందా, అందుకే ప్రెగ్నెన్సీ వచ్చిందా, మన ఐవీఎఫ్ చేపించడం వల్ల కాదా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఆ లక్ష్మి విహారీ కలవలేదనుకున్నాను, కానీ వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారా అని చెప్పి పద్మాక్షి అంటుంది. ఇక నా జీవితం నాశనం అయిపోయినట్టే, ఇక నాకు విలువ అనేది ఉండదు అని సహస్ర ఏడుస్తూ ఉంటే దానికి కడుపే ఉండకపోతే నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది కదా సహస్ర, నువ్వు బాధపడకు అని పద్మాక్షి అంటుంది. అంటే ఏంటమ్మా అని సహస్ర అంటూ ఉంటే దాని కడుపు కాసేపట్లో పోబోతుంది అని చెప్పి పద్మాక్షి అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.